గత 9 మాసాల్లో ఎదురుచూపులు రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎన్నో కొన్ని రాయితీలు ఇచ్చి ప్రజల మీద పడినటువంటి భారాలను తగ్గిస్తుంది, ఉపశమనం కల్పిస్తుంది అనే ఆశతోటి 9 నెలల పాటు ఈ బడ్జెట్ కోసం ప్రజలు ఎదురు చూశారు. కానీ పూర్తిగా నిరాశకు గురయ్యారు ప్రజలు. బడ్జెట్లో చెప్పిన మాటలకి కేటాయింపులకి అసలు పొంతనే లేదు. మాటలు ఘనం, పెర్ఫార్మెన్స్ నిల్లు అన్నట్టుగా మొత్తం ఈ బడ్జెట్ ఉన్నది. ఈ బడ్జెట్ ఎవరి పక్షం అనేది చెప్పాలంటే ఒకే ఒక ఉదాహరణ. కార్పొరేట్ కంపెనీలకు వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద 2000 కోట్లు కేటాయించి రైతుల ధరల స్థిరీకరణకు మాత్రం 300 కోట్లు కేటాయించారు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. విదేశీ పెట్టుబడులు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తాయని ఆశలు పెట్టి వాళ్ళకి 2000 కోట్లు వైబిలిటీ గ్యాప్ ఫండ్ కేటాయించిన వాళ్ళకి, రైతులకి కనీస గిట్టుబాటు ధర కోసం ధరల స్థిరీకరణ నిధికి ఒక 3000 కోట్లు కేటాయించడానికి చేతులు రాలేదని అడుగుతున్నాం. దాదాపు 4 కోట్ల మంది ఈరోజు గ్రామీణ ప్రజలు, అందులో 60% మంది రైతులు. ఈ సంవత్సరం పంటలకు గిట్టుబాటు ధర లేదు. మిర్చికి లేదు, పత్తికి లేదు, పొగాకు లేదు, శనక్కు లేదు, టమోటాలకు లేవు, దేనికి గిట్టుబాటు ధర లేదు. పైగా కరువు, వర్షాలు ఈ సంవత్సరం ఎండలు మండిపోతున్నాయి అంటున్నారు, మంచినీళ్ళు తాగటానికి లేవు. ఏమి మీకు అడ్డం వచ్చింది అంటే డబ్బులు జనానికి ఇవ్వాల్సి వస్తే డబ్బులు లేవు, ఖజానా ఖాళీ. కార్పొరేట్లకు ఇవ్వటానికి మాత్రం ఖజానా నిండా డబ్బులు ఉంటాయా? కాబట్టి ఈ బడ్జెట్ ప్రజల కోసం ఉద్దేశించింది కాదు. అలాగే కొన్ని పథకాలు సూపర్ 6లో పథకాలు ప్రకటించారు. అందులో తల్లికి వందనం పేరుతోటి గత బడ్జెట్ కన్నా ఇంకా 3,000 కోట్లు తగ్గించేశారు. 15,000 ఇస్తామన్నారు, 3,000 కోట్లు తగ్గించారు. అంటే అందరికీ ఎవరు శటకోపం పెట్టబోతున్నారు. అలాగే ఎన్టీఆర్ పెన్షన్ పథకాలు వృద్ధులకి, వికలాంగులకి ఇచ్చేటువంటి పెంచామని చెబుతున్నారు. 3 నుంచి 4,000 మంచిదే. ఆ రోజు కూడా మేము హర్షం వ్యక్తం చేశాం. కానీ ఈరోజు లబ్ధిదారులని మొత్తం P4 పేరుతోటి 20%కి లబ్ధిదారులను కుదించడానికి ఈరోజు పెద్ద కుట్ర జరుగుతున్నది. సంక్షేమ పథకాలు ఎత్తేసి P4 పేరుతో 20% మందికి మాత్రమే మొత్తం పథకాలన్నీ కుదించటానికి వీలైనటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని చంద్రబాబు నాయుడు P4 పేరుతోటి ప్రకటించాడు. ఇది పిచ్చిపొలాలను చేయటం ప్రజల్ని. PPP అంటే ప్రజలను పుచ్చిపొలాలను చేయటం అని అర్థం. ఇంతకన్నా దారుణం ఉందని అడుగుతున్నాం. P4లో పీపుల్ ప్లేస్ ఏమిటి? 20% మందికి 10% మంది దాన ధర్మాలు చేస్తారా? ఎక్కడన్నా చరిత్రలో ఎక్కడన్నా బాగుపడ్డది ఉంది? అది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, CSR నిధులు 2% వాళ్ళు ఖర్చు పెట్టారు. ఎవరైనా ఖర్చు పెట్టారా? ఈ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడిదారులు ఎప్పుడైనా ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పించారా? విదేశీ పెట్టుబడుల కోసం దుబాయ్, సింగపూర్ ఎంపర్లాట ఆడుతున్నారు. ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఉన్నారు. వాళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్ వెళ్తారు, ఆఫ్రికాకు వెళ్తారు, ఉత్తరాఖండ్కి వెళ్తారు. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టరు. మేమనేది ఏంటంటే ఈరోజు పెట్టుబడిదారుల చుట్టూ మీరు పరుగులు తీసే వాళ్ళు రారు. వాళ్ళకి లాభాలు వచ్చే పరిస్థితి లేదు. మార్కెట్ అంతా సంక్షోభంలో ఉంది, వ్యవస్థ సంక్షోభంలో ఉంది. పెట్టుబడులు రావాలంటే రాయితీ ఇవ్వాలి. ఆ రాయితీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ప్రత్యేక హోదా ఇస్తే పరుగులు తీస్తూ వస్తారు పెట్టుబడిదారులు. ప్రత్యేక హోదా ఇస్తే పెట్టుబడిదారులు నీ చుట్టూ తిరుగుతారు, పరుగులు తీస్తారు. దానికోసం ఎందుకు మీరు అసలు కనీసం బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన కూడా లేదు. 10 సార్లు ఢిల్లీ తిరిగితే ఒక్కసారి కూడా ప్రధానమంత్రిని అడగలేదు. కేంద్రం నుంచి 20,000 కోట్లు అప్పు అంటున్నారు. అప్పు ఏమిటి? మనకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఎందుకు 20,000 కోట్లు మనకు నిధులు రావాలి, బకాయిలు ఉన్నారు. 20,000 కోట్లు బకాయిలు ఉంటే బకాయిలు తేవటానికి భయపడి అప్పు తీసుకురావచ్చి ఆ వడ్డీ ఎవరు కడతారు? మళ్ళీ ప్రజల మీదగా వేస్తారు. అందుకని ప్రజలు ఇప్పుడు కేటాయింపులు ఇరిగేషన్ ప్రాజెక్టులోనే వెనకబడిన ప్రాంతాల్లో రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి తిరుగుతా ఉన్నాడు పాపం బల్పం కట్టుకొని. ఆయనకి అది ఇప్పుడు పూర్తవుద్ది, ఇది వెలుగొండ 2 ఏళ్లలో పూర్తి చేసి నీళ్లు ఇచ్చేస్తాం. ప్రకటన బాగానే ఉంది. ఆయనే చెప్పాడు 4,000 కోట్లు కావాలి పూర్తి కావాలంటే. అంటే 2 ఏళ్లలో పూర్తి చేస్తారు, 4,000 కోట్లు కావాలి. ఈ 2 ఆయనవే స్టేట్మెంట్స్. కానీ బడ్జెట్లో ఇచ్చిందంతా 300 కోట్లు, 309 కోట్లు. ఇంకా చెప్పాలంటే 309 కోట్లతో వెలుగొండ పూర్తయి నీళ్లు ఇస్తాడు ఆయన. ఏమైనా మహత్యం ఉందా? ఆయన ఏమన్నా భగీరథ రాయుడు? కృష్ణా నుంచి జంప్ అయి వస్తాయి నీళ్లు? ఆడ పంపులు పెట్టకుండా, కాలువలు తవ్వకుండా ఎలా వస్తాయి నీళ్లు? మహత్యం ఉంటే చెప్పమనండి. భగీరథ మహత్యం ఏమన్నా వాళ్ళ దగ్గర?
అందుకని ఈ రకమైన మాటలతోటి రాష్ట్ర సమస్యలు పరిష్కారం కావు. అందువల్ల మేము ప్రజల్లోకి పోవాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటిదాకా మేము చెబుతూ వచ్చాం, ప్రజల తరఫున మాట్లాడుతూ వచ్చాం. ఇప్పుడు ప్రజల్లోకి పోయి వాళ్ళని చైతన్యపరిచి వాస్తవాలు, ప్రభుత్వం చెప్పే తప్పుడు ప్రచారాలని పటాపంచలు చేసి వాస్తవాలు ప్రజలకు వివరించి ప్రజల్ని పోరాటాలకు సన్నద్ధం చేయడానికి ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించాలని చెప్పి పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. రేపు 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రారంభించబోతున్నాం. ఎందుకంటే మహిళలకే శటకోపం పెట్టారు ఈ బడ్జెట్లో. వాళ్ళకి 1500 అన్నారు, బడ్జెట్లో ప్రస్తావన లేదు. ఉచిత బస్సు అన్నారు, దాని గురించి ఏమీ ప్రస్తావన లేదు. అందుకని మహిళలకు చేసినటువంటి అన్యాయం మీద దీనికి సింబాలిక్గా 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రారంభిస్తున్నాము. 28వ తేదీ వరకు ఉగాదితోటి ముగుస్తుంది. ఈ 20 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర నాయకత్వంతో సహా జిల్లా నాయకులు, మండల పట్టణ నాయకులు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్తారు, వీధి తిరుగుతారు, ఇల్లు తిరుగుతారు, ప్రతి ఒక్కరిని కలుస్తారు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు. వాళ్ళ స్పందనను బట్టి ఏప్రిల్ మేలో మేము తీవ్రమైనటువంటి పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తాం. దీంట్లో అనేక సమస్యలు ఇచ్చాం. ఇవి కాకుండా రేపు ప్రజలు చెప్పే ఉండొచ్చు, మేము ఫీల్ కానీ కూడా కొన్ని సమస్యలు మా దృష్టికి రావచ్చు. ఆ తర్వాత ఏప్రిల్లో జరిగేటువంటి సమావేశాలు ఆ సమస్యలను కూడా మేము పరిగణలోకి తీసుకుంటాము. అన్నిట్లోకి ఈరోజు ముఖ్యమైనది విద్యుత్ సమస్య. కరెంటు జనాన్ని కాల్చేస్తున్నది. మీటర్లు తిరుగుతూ ఉన్నామంటే జనాన్ని కాల్చేయటమే. స్మార్ట్ మీటర్లు పెట్టి బిగిస్తున్నారు. స్మార్ట్ మీటర్లని అనుమతించొద్దు. మేము గృహ వినియోగదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్రంలో ప్రజలందరికీ. లోకేష్ ఎన్నికలకు ముందు ప్రజలకు ఒక సందేశం ఇచ్చాడు, దాన్ని వినిపించదలుచుకున్నాం. ఈ ఊరు తిరిగి స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేయండి అని ఆయన ఇచ్చిన పిలుపునే మేము గౌరవించి అమలు చేయాలని ప్రజలకు కోరుతున్నాం. అదానీ కంపెనీ వాళ్ళు వచ్చి బిగిస్తున్నారు. ప్రభుత్వం కూడా కాదు, అదానీ కంపెనీ వాళ్ళు బిగిస్తున్నారు బలవంతంగా. స్మార్ట్ మీటర్లు పెట్టుకున్న వాళ్ళందరూ తల బాదుకుంటున్నారు. ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న ఆఫీసులు నిర్వహించుకునే వాళ్ళు 500 కాస్త 5000 అయిపోతుంది. అదేమంటే కెపాసిటర్లు పెట్టారు. మీరు కెపాసిటర్లు పెట్టకుండా లేకుండా ఎట్లా ఉంటాయి? ఏదో ఉంటాయి రకరకాలు, వాటి కాల్ చేస్తారా? 10 రెట్లు 20 రెట్లు కరెంట్ తిరిగిపోద్దా? ఈ స్మార్ట్ మీటర్లు అంత దండగ మరి ఇంకోటి లేవు. ఇది అదానీని పోషించడానికి, అంతర్జాతీయ దొంగ అదానీని పోషించడానికే ఈ రోజు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? గత ప్రభుత్వం భయపడింది, ఈ ప్రభుత్వం భయపడుతున్నారు. అదానికి పేరు ఎత్తడానికి వాళ్ళకు. ఈరోజు శ్రీలంక ప్రభుత్వం తరివేసింది అతన్ని. తమిళనాడు వద్దన్నది, తెలంగాణ వద్దన్నది. మరి మీరెందుకు అంతగా వాటేసుకుంటున్నారు? మీకు కూడా ఏమైనా వాటాలు ఉన్నాయా అదాని నుంచి? ఏమన్నా అదానీ కంపెనీతో జరిగిన సెకీ ఒప్పందాలను రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లు వెనక్కి పంపించేయండి. ఆ డబ్బులు నష్టపరిహారం వాళ్ళ దగ్గర వసూలు చేయండి. తప్పుడు కొటేషన్లు ఇచ్చి ఎక్కువ ధరలో పెట్టి కొటేషన్ చేస్తే శ్రీలంక ప్రభుత్వానికి ఉండే దమ్ము ధైర్యం మనకు లేదని అడుగుతున్నాం. చిన్న దేశం, వాళ్ళకుండే ధైర్యం మనకు లేదా? అందువల్ల ఆత్మగౌరవం కలిగిన ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రం అదానీతో ఒప్పందం చేసుకోదు. ఈ పద్ధతిలో 25 ఏళ్ల పాటు జనం నెత్తి మీద లక్షల కోట్ల భారాలు వేసేటువంటి విద్యుత్ ఒప్పందాలు, ఈ రకమైనటువంటి 1,80,000 కోట్ల భారం అదనంగా పడుతున్నది తప్పుడు పీపీఎల్ ఒప్పందాల వల్లని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత శ్వేతపత్రంలో పేర్కొన్నారు. ఏమైంది ఆ శ్వేతపత్రం? మర్చిపోయారు. అప్పుడే మీరు ఇచ్చిన శ్వేతపత్రాన్ని మీరు మర్చిపోయారా? మీరు ఇచ్చిన శ్వేతపత్రాలను మీరు తగలబెట్టేశారా? చెత్తపుట్టలు వేశారా? వాటి మీద మీకు గౌరవం లేదా? అంటే నిజాయితీ లేకుండా ఇచ్చారా? నమ్మి ఇచ్చారా? నమ్మి ఇచ్చుంటే ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్న వాళ్ళకి, నిజాయితీ చిత్తశుద్ధి ఉన్న ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలి. అది మేము కోరుతుంది కాదు, వాళ్ళ శ్వేతపత్రంలో వాళ్ళు చెప్పింది. ప్రజల మీద అదనపు భారం వేశారు. లేదు మేము అంగీకరిస్తున్నాం ప్రజల మీద భారం అంటే జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఆయన్నే మీరు అడ్వైజర్గా పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది పరిపాలన. వాళ్ళు చేసిన నిర్ణయాలే మీరు అమలు చేసే పని అయితే ఆయన అడ్వైజర్గా పెట్టుకోండి ప్రభుత్వాలకి. ఆయన ప్రధాన ప్రతిపక్ష హోదా అంటున్నాడు, మేము ఇంకా ఎక్కువ హోదా ఇస్తున్నాం, సలహాదారుడిగా పెట్టుకోండి, బాగుంటుంది. మీకు మీరు చెప్పిన విధానాల కోసం మీకు ఓటేశారు, మీ వాగ్దానాలకు ప్రజలు ఓటేశారు. ఈ రోజు ఆ వాగ్దానాలు తొంగలో తొక్కి పాత ప్రభుత్వ విధానాలని అదాని కోసం, మోడీ కోసం దీన్ని ఈరోజు జనం మీద రుద్దుతారు మీరు. ఇదేనా సుపరిపాలన అంటే? అందువలన ప్రజల్లోకి పోయి ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించి ప్రజలను అవేర్నెస్ పెంచుతాం, వాస్తవాలు చెబుతాం. ఆ తర్వాత ప్రజల యొక్క స్పందనను బట్టి పోరాట కార్యక్రమం ఏప్రిల్లో రూపొందిస్తాము. ఇది మా రాష్ట్ర కమిటీ నిర్ణయించినటువంటిది. కొన్ని మన వ్యవసాయ బడ్జెట్ వీటి గురించి మన ప్రభాకర్ రెడ్డి చెబుతారు. ఈ నెలాఖరులో ఈ ప్రజా చైతన్య యాత్రలు అయిన తర్వాత మార్చి 22 నుంచి 28 వరకు ఆ కోరికలు, ప్రజలు వెల్లడించిన కోరికలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి సచివాలయాల దగ్గర, మండల కార్యాలయాల దగ్గర ధర్నాలు,
అట్లాగే మహాజర్ల సమర్పణ మొదట మా దృష్టికి వచ్చిన విషయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి కాబట్టి నెలాఖరులో వారం రోజుల పాటు ధర్నాలు మహాజర్ల ధర అవన్నీ కూడా అప్పీల్సే. ధర్నాలు కూడా మా కోరికలు ఇవి, మా దృష్టికి వచ్చినవి మీరు పరిష్కరించండి అని చెప్పడానికే జనాన్ని తీసుకుపోయి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి పోరాట కార్యక్రమం ఉంటుంది. మిత్రులారా నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం మొన్న పెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సంబంధించి చాలా గొప్పగా మేము ఆదుకోబోతున్నాం అని చెప్పారు. వాస్తవంగా 3 అంశాలను పరిశీలిస్తే వ్యవసాయంలో గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు ఈ సంవత్సరం. రెండవది సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన వనరులు కేటాయించకుండా ఎక్కడ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసే పరిస్థితి లేదు. మూడవది ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా రైతాంగానికి ఇస్తామనేటువంటి హామీ ఏదైతే ఉందో అన్నదాత సుఖీభావ పెట్టుబడి సహాయం, వాస్తవంగా రాష్ట్రంలో ఉండే రైతులందరికీ వాళ్ళు చెప్పిన ప్రకారం ఇవ్వాలంటే 14,000 కోట్లు కావాలి. కానీ 9,000 కోట్లే దాంట్లో బడ్జెట్లో చూపించారు. అంటే ఈ 3 అంశాలను ధరల విషయంలో రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలు, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా ప్రభుత్వ ప్రతిపాదనలు, వాళ్ళు ఇచ్చిన హామీని అమలు చేసే దిశకు కూడా బడ్జెట్ ప్రతిపాదనలు కేటాయింపులు లేవు. ఇంతకు శ్రీనివాసరావు ప్రస్తావించారు, కార్పొరేట్ కంపెనీలకేమో 2,000 కోట్లు కేటాయిస్తారు, ధరల స్థిరీకరణ నిధికి 300 కోట్లు కేటాయిస్తారు. ఏ మూలకది? కనీసం 3,000 కోట్లైనా సరే కేటాయిస్తే తప్ప ఇప్పుడుండే పరిస్థితుల్లో ధరల వ్యత్యాసం నుంచి రైతులను ఆదుకోవడం సాధ్యం అవుద్ది. ఆ రకంగా రైతాంగం పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కర్నూలు జిల్లా అనుభవం చెప్తాను నేను. వేదవతి ప్రాజెక్టుకు 2018 సంవత్సరంలో చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు. ₹1 కేటాయించలేదు. దానికి 14,000 కోట్లు కేటాయించి పూర్తి చేస్తా ఉన్నారు 2018లో. అట్లే ఆర్డీఎస్ కుడికాలకు ₹1 కేటాయించలేదు. గుండ్రోలు రిజర్వాయర్ ₹1 కేటాయించలేదు. వెలుగొండ ఈ సంవత్సరం 2,000 కోట్లు, వచ్చే సంవత్సరం 2,000 కోట్లు కేటాయించి పూర్తి చేస్తామన్నారు. 309 కోట్లు కేటాయించారు. ఈ రకంగా రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాజెక్టుల విషయంలో, ముఖ్యంగా వెనకబడ్డ ప్రాంతాల ప్రాజెక్టుల విషయంలో చాలా నామమాత్రపు కేటాయింపులు కానీ అసలు కేటాయించకపోవడం కానీ. పల్నాడు జిల్లాలో వరకేపూడిసెల్ ఒక ప్రాజెక్ట్ ఉంది, 100 కోట్లు కేటాయించాలి, ₹1 కేటాయించలేదు. ఏ రకంగా వ్యవసాయాన్ని మీరు కాపాడతారు? సాగునీటి రంగానికి నిధులు కేటాయించకుండా, ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఎలా వ్యవసాయాన్ని కాపాడతారని చెప్పేసి సిపిఎం పార్టీకి మేము ప్రశ్నిస్తున్నాం. 80,000 కోట్లతోటి బనకచెర్ల గోదావరి అనుసంధానం చేస్తా ఉన్నారు. ఇప్పుడు బడ్జెట్లో అసలు ప్రస్తావనే లేదు. అంటే చాలా గొప్పగా చెప్పే ప్రాజెక్టు గురించిన ప్రస్తావన లేదు. వెనకబడ్డే ప్రాంతాల ప్రాజెక్టులు నిధులు కేటాయింపులు అరొకరు కేటాయించారు. వ్యవసాయంలో ధరలు లేక రైతులు అస్తవ్యస్తం అవుతూ ఉంటే వాళ్ళని ఆదుకునే దానికి ధరల స్థిరీకరణ నిధి గురించినటువంటి నామమాత్ర కేటాయింపులు చేశారు. అందుకని ఈ ప్రభుత్వానికి వ్యవసాయ రంగం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టమవుతుంది. అందుకని బడ్జెట్ ఆమోదం సందర్భంగానైనా సరే ఏదైతే రైతాంగానికి అవసరమో, ఈ రాష్ట్ర రైతాంగం నిలదొక్కుని ముందుకెళ్లాలంటే ఆ బడ్జెట్ కేటాయింపులు పునః కేటాయింపులు చేయాలి. ఆ రకంగా బడ్జెట్ ఆమోదం సందర్భంగా మార్పులు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.